డాక్టర్ కొట్ని సుప్రజ వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమాలను గిరిజనులు సద్వినియోగించుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మారేడుమిల్లి మండలం కుందాడ గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్ని సుప్రజ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్య సూత్రాలను తెలియచేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే వారికి పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బి విప్లవ కుమార్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శ్యాముల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అలా చూస్తే మోడీకి మెజార్టీకి అవసరమైన అతిపెద్ద మద్దతుదారుగా టీడీపీ ఉంది. కేంద్ర రాష్ట్రాలలో ఉభయులు పాలన చేస్తున్నారు కనుక హోదా రాబట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. తమకు లోక్సభలో 4, రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి కనుక తమ మద్దతు కూడా కీలకమని వైసీపీ అంటుంది. అలాంటప్పుడు ఉభయులు మోడీ పై ఒత్తిడి తేవడానికి ఎంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? కానీ చూస్తుంటే ప్రమాణ స్వీకారం సందర్భంలోనూ తర్వాత కూడా ప్రత్యేక హోదా ప్రసక్తే రాలేదు. పోలవరం పూర్తి, నిర్వాసితుల పరిహారం, పునరావాసం, అమరావతి నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు ఇలాంటి కీలకాంశాలు కేంద్రంలో జరగవలసి ఉన్నది. మన మద్దతుపై ఆధారపడిన ఈ సమయంలో వీటిని సాధించుకోకపోతే ఇక మరెప్పుడూ కూడా వాటిని సాధించుకునే అవకాశం ఉండదని చెప్పాలి. అలా చేస్తారా లేక పోటీపడి మద్దతు ఇవ్వడానికే పాపులు ఆడతారా అన్నది కీలకమైన ప్రశ్న. సూర్య